విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ప్రజాగలం అయితే మాత్రం ఈరోజు గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మనతో పాటు రాజాం నియోజకవర్గానికి సంబంధించిన మహిళా నాయకులు కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. వాళ్ళకి ఈరోజు ఈ ప్రజాగలం ఏ విధంగా జరిగింది, వాళ్ళ సంతోషం ఏ విధంగా వ్యక్తం చేస్తారో చూద్దాం. చెప్పండి, ఈ రోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మీ నియోజకవర్గంలో ప్రజాగలం అయితే రోడ్ షో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? నిజంగా చాలా సంతోషం అండి. కార్యకర్తలు నాయకులు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చూస్తున్నారండి. నిజంగా ఈరోజు ప్రజాగలం మరి 70,000 80,000 పైచీలకు వచ్చారు. మరి రాజాం నియోజకవర్గం ఖచ్చితంగా 2024లో విజయకేతనం తెలుగుదేశం జెండా ఎగురవేయడం ఖాయమని చెప్పి ఈ ప్రజాగలం ద్వారా ముందుగా రిజల్ట్ వచ్చిందని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే మీరు మీ తరపున ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా కోఆర్డినేట్ తీసుకుని వచ్చారు? ఒక్కొక్క తరపున లేదంటే మీకు స్వచ్ఛందంగా వచ్చిన వారు ఉన్నారు. కోఆర్డినేషన్ మేము తీసుకొచ్చింది ఏంటంటే ఇక్కడ కోండు మురళి గారు రాత్రనక పగలనక మరి 2009లో చూసుకున్నట్లయితే ఆయన చేసిన మరి రాజాం నియోజకవర్గానికి అభివృద్ధి చేసింది. కొన్ని వేల కోట్లు తెచ్చి రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అప్పట్లో చేసిన ఆయన మేలు ఇప్పటికీ జనాలు ఆయన మర్చిపోలేదు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా కోండు మురళి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా చేసి ఆయన మినిస్టర్గా చేయాలని ప్రతి ఓటరు కార్యకర్త ఎదురు చూస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు మీరు ఏ విధంగా ఈ షో జరగడం పట్ల ఇంత భారీ ఎత్తున అయితే రోడ్ షో జరిగింది, ఈరోజు ఎటువంటి స్పందన ప్రజల్లో వస్తుంది? మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే కానీ మేము ఏ ప్రజల్ని మేము మొబిలైజేషన్ చేసి తేలేదు. కోండ్ర మురళి గారు అంటే ప్రతి ఒక్కరి గుండె చప్పుడు కోండ్ర మురళి గారు ఇక్కడ. నెక్స్ట్ సీఎం ఎప్పుడు అవుతారా చంద్రబాబు నాయుడు గారి కోసం కోండ్ర మురళి గారి కోసం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. రోడ్డు బాగుపడాలన్నా, ఊరు బాగుపడాలన్నా, జనాలు బాగుపడాలన్నా, మంచినీళ్ళు కావాలన్నా, హాస్పిటల్ సదుపాయం కావాలి, కోండ్ర మురళి గారు మెయిన్. కోండ్ర మురళి గారి కోసం ప్రతి ఒక్కరు గుండెలు చింపుకొని ప్రజలు. అయితే ఈరోజు చూసుకుంటే మీరు ఎంత మెజారిటీతో గెలిపిస్తారు? మీరు మేము మెజార్టీ చెప్పలేమండి. మేము మా సార్ని మేము మినిస్టర్గా చేసుకుంటాము, చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా మేము చేసుకుంటాం. మెజార్టీ కోసం మేము చెప్పం, మెజార్టీ కోసం మేము చెప్పం. సైకో జగన్ దిగాలి, సైకిల్ రావాలి. అన్న మీరు చెప్పండి అన్న, ఈరోజు మీరు చూసుకుంటే ఇంత భారీ అయితే మాత్రం ఈరోజు సక్సెస్ జరిగింది, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ ప్రజాకాలంలో మీటింగ్లో చాలా సక్సెస్ఫుల్ అయిందని మేమైతే నమ్ముతున్నామండి. ఎందుకంటే కోండ్ర మురళీమోహన్ అంటే రాజంలో అభివృద్ధికి నిలువెత్తి ప్రదర్శనం కోండ్ర మురళి గారు. ఆయన ఎలాగైనా కంపల్సరిగా ఈ రాజంలో మంచి మెజార్టీతో గెలిపించి ఆయన మినిస్టర్ చేసుకోవాలని మేము ఆశపడుతున్నామండి. కంపల్సరిగా ఆయన మినిస్టర్ కూడా అవుతారు. మంచి పరిపాలనా విధానం అయితే, రోడ్లు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, అన్ని విధాలు కూడా బాగుంటుందని ఆయన మేము ఆశిస్తున్నాము. అంటే మీకు ఈయనే మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు? ఆయన వస్తే మీకు ఏం చేస్తారని మీకు అనిపిస్తుంది? ఈయన వస్తే ప్రజలందరూ కూడా మంచి జరుగుతుంది, అన్ని వర్గాల వారు కూడా మంచి జరుగుతుందండి. ఈయనకి ఎవరో చెప్తే పని చేయాలి, లేకపోతే లేదు. ఆయన ఒక డైనమిక్ లీడర్ కనుక మంచి క్యాపబుల్ ఉన్న మనిషి కాబట్టి ఆయనే అందరూ ఆశిస్తున్నారు, ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఈరోజు చూసుకుంటే ప్రజాగలం అయితే గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈరోజు చూసుకుంటే మనతో పాటు ఈ కార్యకర్తలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోండ్ర మురళీమోహన్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. అంతేకాకుండా మాకు మేము స్వచ్ఛందంగా వచ్చాము, ఎవరు ప్రజలు లేకుండా వచ్చామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV రాజాం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.